హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ని అయితే దర్శనం చేసుకుందాం. చూడొచ్చు, ఇదైతే కమాన్. ఇది మనమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నుంచి మీకు మొత్తం ఒకసారి చూపిస్తాను నేను. ఈరోజు అయితే జనం చాలా ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ మనకి సండే రోజు అయితే చాలామంది ఉంటున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఆదివారం రోజు, బుధవారం రోజు భక్తులైతే ఎక్కువ మంది ఉంటారంట. అలా ఎందుకంటే ఈ 2 రోజుల్లో ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన పూజలు అనేది జరుగుతాయి అన్నమాట. అవి కూడా మీకు చూపిస్తాను నేను. మనకి ఇక్కడ వెహికల్ పార్కింగ్ కూడా చాలా బాగుంది టెంపుల్ దగ్గర. అంటే ప్లేస్ ఎక్కువ ఉంది. మనం 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా పార్క్ చేసుకోవడానికి చాలా బాగుంది టెంపుల్ దగ్గర అయితే. మనకి ఇక్కడ ఒక కోనేరు కూడా ఉంది ఫ్రెండ్స్. అవన్నీ నేనైతే కొంచెం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే భక్తులు ఎక్కువగా ఉన్నారు రోడ్డు మీద కూడా. అవన్నీ కుదరలేదు. కానీ ఇక్కడ ఒక కోనేరు ఉంది. మనకి తలానీలాలు సమర్పించుకునేటప్పుడు ఆ కోనేరు దగ్గర సమర్పిస్తారనమాట. అంతా బాగుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి స్కూల్ కూడా సెలవులు ఉన్నాయి కదా, అందువల్ల పిల్లలు హాస్టల్కి వెళ్ళిన పిల్లలు అలా ఉంటారు కదా, వాళ్ళందరం తీసుకొని పేరెంట్స్ అయితే చాలామంది వస్తున్నారు. అందువల్ల భక్తుల తాకిడి అనేది ఎక్కువగా ఉంటుంది. పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇంకా ఏమన్నా పెళ్ళిళ్ళు అలాంటివి ఏవైనా సరే, మీకు ఏ కోరికలు ఉన్నా సరే ఇక్కడ కోరుకొని అవన్నీ. ఇప్పుడు ఏంటంటే పిల్లలు కూడా వాళ్ళు వస్తారు కాబట్టి అందరూ కలిసి ఫ్యామిలీలతోటి టెంపుల్కి వస్తున్నారు. దానివల్ల ఏంటంటే భక్తుల తాకిడి ఎక్కువైపోతుంది అనమాట. ఇది ఇప్పుడు సెలవులు కాబట్టి, వేసవి సెలవులు కదా, అందువల్ల. ఈ టెంపుల్ విశేషం ఏంటి అనేది అయితే నేను మీకైతే ఏం చెప్పట్లేదు, ఎందుకంటే వాటి గురించి చాలా వీడియోలే ఉన్నాయి. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మనం ఒకవేళ కొత్తగా వెళ్తే ఎలా దర్శనం చేసుకోవాలి, ఏంటి, ఎటు నుంచి వెళ్ళాలి, ఎక్కడ ఫస్ట్ వెళ్ళాలి, ఏంటి అనేది మాత్రమే నేను చెప్తాను. ఎందుకంటే ఈ విశిష్టత అనేది మనకి చాలా వీడియోస్లో ఉందన్నమాట. జస్ట్ మనకి ఎటు నుంచి వెళ్ళాలి, ఏంటి అనేది మాత్రమే తెలుసుకుందాం మనం ఈ వీడియోలో. చూద్దాం ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా ఏం జరుగుతున్నాయి అనేది కూడా తెలుసుకుందాం మనం. మీరు చూస్తున్నది గోపురం ముందనమాట. ఇది ఆలయం టెంపుల్ ముందు. ముందుగా మీరైతే ఇక్కడ ఒక కొబ్బరికాయ ఒకటి, మీకు దండలు కనిపిస్తున్నాయి కదా, ఆ దండలు అనేది తీసుకోవాలి. తీసుకొని ఈ గోపురం నుంచి లోపలికైతే వెళ్ళాలి. ఎందుకంటే లోపల మనకు ఒక చెట్టు అనేది ఉంటుందన్నమాట. ఆ చెట్టు దగ్గర కొబ్బరికాయ అనేది కొట్టుకోవాలి. ఆ దండ అనేది లోపల మీకు చూపిస్తాను నేను. పైకి విసిరేస్తారు. చెట్టు పైన పడితే మనం అనుకున్న కోరిక తీరిద్ది అనేది ఒక ప్రసిద్ధి అనమాట. ఇక్కడ ఒక గంట ఉంది చూడొచ్చు మనకి బయట లోపలికి వెళ్ళే ముందు. ప్రతి ఒక్కళ్ళు ఈ గంట అయితే కొడుతున్నారు ఇక్కడ. ఎందుకు ఏంటి అనేది నాకైతే తెలియదు. ఈ గంట అయితే మాత్రం కొడుతున్నారు అందరు ఇక్కడ. ఈ గోపురం నుండి అయితే లోపలికైతే వెళ్ళాలి. చూడొచ్చు భక్తులు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. ఈరోజు సండే అవడం వల్ల, సండే ప్లస్ సెలవులు ఉన్నాయని చెప్పాను కదా, ఇప్పుడు వేసవికాలం సెలవులు. దానివల్ల ఏంటంటే చాలామంది అనేది మొక్కులు అనేది తీర్చుకోవడానికి వస్తున్నారు ఇక్కడికి. మనం కూడా ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటి అనేది చూద్దాం, ఎలా ఉంది ఏంటి అనేది. అంటే ప్రత్యేకమైన పూజలు లోపలే జరుగుతున్నాయి అన్నమాట ఈ గోపురం వెనకాల. బయట దండలు అమ్ముతున్నారు కదా. మనం తెచ్చిన కొబ్బరికాయ అయితే ఇక్కడ కొట్టుకోవచ్చు. చూడొచ్చు మీరు, భక్తులు అయితే ఇక్కడ కొడుతున్నారు. ఎక్కడ ఉంటుంది, మనం చెట్టు దగ్గర కూడా కొట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, చుట్టుపక్కల చాలామంది ప్రత్యేకమైన పూజలు అయితే చేసుకుంటా ఉన్నారు. అంటే వీళ్ళంతా మొక్కుకొని ఆ మొక్కు తీరిన తర్వాత అయితే ఈ పూజ అయితే చేసుకుంటారంట చాలామంది. మనకు కనిపిస్తుంది కదా ఆ చెట్టు మీద చూడొచ్చు మీకు దండలు అయితే పైకి ఉన్నాయి కదా. మనం తెచ్చిన దండ కూడా మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని పైకి విసిరేసినట్టయితే అది కింద పడకుండా చెట్టుకే అంటుకుంటే మన కోరిక అనేది తీరిద్ది అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూడొచ్చు ఈ పూజలు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది, పూజా విధానం. చాలామంది చేయించుకుంటున్నారు అందరూ. అంటే వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ పనులు అయిన తర్వాత చేయించుకుంటున్నారు అనమాట. ఈ పూజకి వచ్చేసి పెద్ద కాస్ట్ కూడా అయితే ఏం లేదు. 500 ఏమో తీసుకొని, 500 రూపాయలు తీసుకొని పూజ అయితే చేస్తున్నారు. ఈ చెట్టు చూడొచ్చు మీరు, గమనించండి ఒకసారి ఈ చెట్టు అయితే ఎలా ఉందో ఏంటి అనేది. చూడొచ్చు ఎక్కువగా పైకి విస్తరణ లేని వాళ్ళు ఇక్కడ కింద మొదట్లో అనేది వేస్తున్నారు అనమాట వాళ్ళు.
మనకైతే లోపలైతే దర్శనం అయితే అయిపోయింది. మనమైతే మళ్ళీ బయటకు వచ్చేసాము. ఇప్పుడు మీరు చూసారు కదా అక్కడ ఆ పూజలు అవన్నీ చేయటం అక్కడ. మనం మొదటగా అయితే ఒక కొబ్బరికాయ, ఒక పూలదండ తీసుకొని లోపలికి వెళ్ళేసి మామూలుగా వెళ్ళాలి అనుకుంటే మనం కొబ్బరికాయ కొట్టేసి ఆ పూలదండ అనేది ఆ చెట్టు పైకి వేసి మన కోరిక కోరుకొని రావచ్చు. అలా మీకు ఏదైనా కోరిక తీరేయాలి అనుకుంటే మీరు అక్కడ మొక్కుకుంటే ఇలా పూజ చేయిస్తాం మేము కూడా అనేసి మీ కోరిక తీరిన తర్వాత వచ్చి అక్కడ పూజ అనేది చేయించవచ్చు అనమాట. ఇప్పుడు వాళ్ళు చేపిస్తున్నారు కదా, అలా చూసారు కదా మీరు అట్లా. ఇక్కడ చూడొచ్చు మనకి కొబ్బరికాయలు అన్నీ అమ్ముతున్నారు. మనకి వెహికల్స్ కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఎండకి మనకి ఇవన్నీ వేసారనమాట చలవగా ఉండడానికి మ్యాట్లు అయితే. అది చూడొచ్చు, మేమైతే వెహికల్ ఇక్కడే పెట్టేసిన నేను. ఇక్కడ మనకి మొబైల్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి కౌంటర్ అనేది ఇక్కడే ఉంది. మనకి ఈ లైన్ చూడొచ్చు, దర్శనానికి వెళ్ళే లైన్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కడ 3 రకాల దర్శనాలు ఉన్నాయన్నమాట. ఫ్రీ దర్శనం మనకి 100 రూపీస్ది ఒకటి, 150 రూపీస్ది ఒకటి ఉన్నాయన్నమాట దర్శనాలు. మనకి మామూలు రోజుల్లో అయితే చాలా ఫ్రీగా ఉంటుంది, కానీ ఈరోజు జనం ఎక్కువ ఉన్నారు కదా, కనుక నేనైతే 100 రూపీస్ దాంట్లో వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే 150ది 100ది పెద్ద తేడా అయితే ఏం లేదు. చూడొచ్చు ఇక్కడ మనకి లైన్స్ అయితే కట్టున్నారనమాట లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ 150, ఇది ధర్మ దర్శనం అని ఉంది. ఈ పక్క వచ్చేసి మనకి 100 రూపీస్ది ఉందన్నమాట. ఈ 100 రూపీస్ లైన్లో వెళ్తే కూడా 1 అవర్ పడుతుంది బయటకు రావడానికి. ఇక ఫ్రీ దర్శనం అయితే మాత్రం 2 అవర్స్ పైనే పడుతుంది. కానీ మీకు మిగతా రోజుల్లో వస్తే మాత్రం ఇంత రష్ అయితే ఏముండదు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు మీరైతే మంచిగా. వీళ్ళైతే మొబైల్ ఇక్కడ పెట్టమంటున్నారు, కానీ మధ్యలో మనకైతే ఎక్కడ చెకింగ్ అనేది ఏమీ లేదు. చాలామంది మొబైల్స్ అయితే తీసుకెళ్తున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కనుక బయట పెట్టి వెళ్తున్నారు. నేను కూడా మొబైల్ అనేది ఇక్కడ పెట్టలేను, తర్వాతే తెలిసింది నాకు కూడా. నాకైతే మల్లన్న స్వామి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా కొండపైన అమ్మవారు ఉంటారు, అక్కడికైతే వెళ్దాం మనం ఒకసారి. మీకు చెప్పాను కదా ఇందాక 100 రూపీస్కి 150కి పెద్ద తేడా ఏం లేదని. లైన్లో అయితే పెద్ద తేడా ఏం లేదు, కానీ 150 రూపీస్ అయితే దేవుడికి కొంచెం దగ్గరలో వెళ్తున్నాం మనం. మీరు 100 తీసుకునే బదులు 150 తీసుకోవడం బెటర్, లేదంటే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోండి, బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఈ స్టెప్స్ అయితే ఎక్కాలి మనం. ఎండకైతే మామూలుగా కాలట్లేదు ఫ్రెండ్స్. పైకి వెళ్ళేసరికి మనకి అంటే వెహికల్ వెళ్ళే రూట్ కూడా ఉంది ఇక్కడ. పైకి మనకి కారు కూడా వెళ్తుంది అనమాట, అది బ్యాక్ సైడ్ ఉంది. మనమైతే ఇటు నుంచి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం మనం. మీరు వెహికల్ తీసుకుని వెళ్ళాలంటే కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే పైకి దారి అయితే ఉంది. బైకులు కానీ కారు కానీ మీకు పైకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఇక్కడ చూడొచ్చు కొన్ని ఉప ఆలయాలు అయితే ఉన్నాయి, అమ్మవారి ఆలయాలు. ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చు మీకు రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంది. మనం ఇటు నుంచే వచ్చాం, చూడొచ్చు. భక్తులు అయితే చాలామంది ఉన్నారు. కాకపోతే మనకి కొండపైకి వెళ్ళే దారి మాత్రం చాలా భయంకరంగా ఉంది, అంటే కాళ్ళు చాలా కాలిపోతున్నాయి అవి. మనం ఈ రూట్లో ఏవే టెంపుల్స్ ఉన్నాయో కూడా చూసుకుంటూ వెళ్ళిపోదాం మనం. ఇక్కడైతే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది, చూడొచ్చు మీరు. ఒకసారి మనం లోపలికైతే వెళ్ళి తీద్దాం. ఈ టెంపుల్ అయితే చాలా శక్తివంతమైన టెంపుల్ అంట. మనకి కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ అంటే మీరు కూడా వినుంటారు, చాలా పవర్ఫుల్ అనమాట. ఇక్కడ మనం అనుకున్న కోరికలు, మనకేమైనా తీరని కోరికలు ఉంటే కూడా మొత్తం అనేది ఇక్కడ తీరిపోతాయి. ఇక్కడ చూడొచ్చు మీరు ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ మనకి దాటగానే పక్కనే ఒక నవగ్రహాలు అనేది ఉంటుందన్నమాట. నవగ్రహ మండపం ఉంటుంది ఒకటి. మీకు కానీ వెహికల్ ఉంటే ఈ స్టెప్స్ పై నుంచి వెళ్ళే బదులు మీరు వెహికల్ తీసుకొని పైకి వెళ్ళటం అయితే చాలా బెస్ట్ నన్ను అడిగితే. ఎందుకంటే ఈ స్టెప్స్ ఎక్కాలంటే ఈ ఎండకి అంత ఈజీ అయితే కాదు, చాలా కష్టం అనమాట ఇటు. కాకపోతే మనకి ఈ టెంపుల్స్ అయితే మనం మిస్ అయిపోతాం. ఒకవేళ మనం వెహికల్ తీసుకొని వచ్చామంటే అటు నుంచి మనం ఇవైతే మిస్ అయిపోతాం అనమాట. చూడొచ్చు ఈ స్టెప్స్ అయితే ఎంత భయంకరంగా ఉన్నాయో. ఇక్కడ కొంచెం పర్లేదు, ఎందుకంటే పైన ఎండ తగలకుండా ఉంది కదా. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి అట్లా ఏమి ఉండదు అనమాట పైన.
ఆ ఎండకి విపరీతంగా కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. కానీ చాలామంది భక్తులైతే ఇటు నుంచే వెళ్తున్నారు. ఎందుకంటే ఈ ఉపాలయాలను కూడా దర్శించుకోవాలి కదా వాళ్ళు. అందువల్ల మ్యాక్సిమం ఇటు నుంచే వెళ్తున్నారు. ఇంకెవరన్నా పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అలా ఉన్న వాళ్ళైతే మాత్రం అటు వెహికల్ తీసుకొని పైకి వచ్చేస్తున్నారు. మీకు అది కూడా చూపిస్తాను నేను. ఇక్కడ కూడా మనకి ఒక టెంపుల్ అనేది ఉంది, చూడొచ్చు మీరు. వీరభద్రస్వామి భద్రకాళి టెంపుల్ అనమాట. చూడొచ్చు పైన మీకు పేరు అనేది కూడా కనిపిస్తుంది. ఈ టెంపుల్స్ దగ్గర కూడా ఎవరో ఒకళ్ళు అయితే ఉంటారు. మీరు ఏమన్నా పూజలు అలా చేయించుకోవాలి అనుకుంటే చేయించుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. మీ గోత్రనామాలతోటి పూజలు అలా చేయించుకోవచ్చు అమ్మవార్ల దగ్గర. ఎందుకంటే ప్రతి టెంపుల్ దగ్గర అయితే ఒకళ్ళు అయితే ఉంటున్నారు. చూడొచ్చు మీకు. అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు రాగానే మళ్ళీ మనకి లెఫ్ట్ సైడ్లో ఇంకొక టెంపుల్ అనేది కనిపిస్తుంది. అంటే పక్క పక్కనే ఉంటాయి అన్నీ మీకు. చూడొచ్చు ఈ టెంపుల్ కూడా ఇక్కడ మీకు. ఈ టెంపుల్ వచ్చేసి నల్లపోచమ్మ టెంపుల్ అనమాట. మనకి ఈ ఒకటే టెంపుల్ ఉంటుంది. ఇంకా ఇది దాటిన తర్వాత అయితే మనం డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతాం అంతే. ఇంకా ఇక్కడ నుంచి చూడొచ్చు మనకి లోపలికి కూడా వెళ్తున్నారు. మీరు ఏదైనా పూజ చేయించుకోవాలంటే చెప్పాను కదా, అట్లా మీకు పూజ అనేది చేస్తారనమాట. ఇక్కడ మనకి మొక్కుకునే వాళ్ళు కూడా ఉన్నారు ప్రత్యేకంగా. అంటే మల్లన్న స్వామి టెంపుల్లోనే కాకుండా ఈ చిన్న చిన్న ఉపాలయాల్లో కూడా మొక్కుకొని మొక్కుబడులు అనేది తీర్చుకుంటున్నారు అనమాట ఇక్కడ. ఇక చూడొచ్చు మనమైతే బయలుదేరాం పైకి వెళ్ళడానికి. ఇక్కడి నుంచి అయితే ఏం టెంపుల్స్ ఉండవు పైకి వెళ్ళేంత వరకు అయితే. మీరు అన్ని టెంపుల్స్ దగ్గర చూస్తుంటారు కదా, రాళ్ళ మీద ఇట్లా రాళ్ళు పేరుస్తుంటారు కదా. అంటే ఇల్లు కట్టుకోవాలి అనే ఆశ ఉన్నవాళ్ళు, ఆ కోరిక అనేది తీరాలని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఇట్లా వాళ్ళు ఎన్ని ఫ్లోర్లు కట్టుకోవాలనే దాన్ని బట్టి రాళ్ళు అనేది పెడతా ఉంటారు. మీకు తెలుసుంటే ఓకే, తెలియకపోతే మీరు కూడా ఇలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు సొంత ఇల్లు అనేది కట్టుకోవాలని చెప్పేసి అట్లా రాళ్ళు పేరుస్తారనమాట. ఇక్కడ కూడా అలాంటి అవకాశం ఉంది మనకి. ఇక్కడి నుంచి అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. కాళ్ళు అయితే విపరీతంగా కాలిపోతున్నాయి, ఎండ విపరీతంగా ఉంది. టైం మధ్యాహ్నం అవుతుంది కదా, అసలే ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు. దానివల్ల చాలా కష్టమైపోతుంది ఇటు నడవాలంటే మాత్రం. ఎక్కడ నీడ అనేది కూడా ఎక్కడ లేదు. ఇక్కడ ఆగాలన్నా కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళటం తప్ప మనకి ఆగేదైతే ఎక్కడా లేదు. చూడొచ్చు మనమైతే కొండపైకి అయితే వచ్చేసాము. వెహికల్స్ చూడొచ్చు ఇక్కడ చాలానే ఉన్నాయి అనమాట. అంటే చాలా వెహికల్స్ అనేది మనకి కనిపిస్తున్న ఈ రూట్ నుంచి అయితే పైకి వస్తున్నాయి. ఇది ఈజీగా ఉంది ఆ స్టెప్స్ పై నుంచి రావడం కంటే. కానీ ఆ ఆలయాలనేది దర్శించుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్టెప్స్ పై నుంచి రావాలి, తప్పదు. ఇక్కడ చూడొచ్చు మల్లన్న స్వామికి ఏవైతే సమర్పించాలో అవైతే ఉన్నాయి, బ్లాక్ కలర్ రగ్గుల్లాగా అవైతే ఇస్తారు. ఇక్కడ చూడొచ్చు మీకు పూజా విధానం టికెట్స్ అయితే ఇక్కడ పెట్టున్నారు చూడొచ్చు మొత్తం. ఇక్కడ బోనం సమర్పించాలన్నా కానీ ఇక్కడే సమర్పించాలి. అలాగే పట్నం అని ఉంది కదా, ఇందాక కింద అక్కడ జరుగుతున్న పూజల పేరు అనేది పట్నం అంటారంట. అది ఆ పూజకు కూడా 500 అయితే ఆ పూజ కూడా చేయించుకోవచ్చు మనం. ఇట్లా ఇక్కడ కూడా మనకి ఏంటంటే గోత్రనామాలతోటి పూజలు అవన్నీ చేయించుకోవచ్చు. ఇక్కడ కూడా 2-3 టెంపుల్స్ అయితే ఉన్నాయి, చూద్దాం మనం అవి అయితే మొత్తం. ఈ బోనాలు తెచ్చిన వాళ్ళందరూ అయితే పైకే వస్తున్నారు, కింద అయితే ఏం లేదు. బోనం అయితే పైనే సమర్పిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు అమ్మవారికి కొంచెం కళ్ళు పోస్తున్నారు చూడొచ్చు. కళ్ళు వాళ్ళు తెచ్చిన బోనాలు అవన్నీ ఇక్కడే సమర్పిస్తున్నారు మొత్తం. మనం ఈ బోనం సమర్పించాలన్నా కానీ వాళ్ళకైతే ఒక 40 రూపీస్ 50 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది మనకి. ఇక చూడొచ్చు ఇక్కడ అమ్మవారి దగ్గర పూజలు అనేది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. ఇక్కడ కూడా మనకి పైన వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి అయితే అమ్ముతున్నారు. ఎందుకంటే మనం ఇటు నుంచి నడుచుకుంటూ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి దాహం వేస్తుంది. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు బోనం సమర్పించే వాళ్ళు, మొక్కుబడులు తీర్చుకునే వాళ్ళు అందరూ అయితే ఇక్కడ చాలానే ఉన్నారు. మనం ఇక్కడ ఇవన్నీ దర్శనం చేసుకున్న తర్వాత లాస్ట్కి స్వామివారి దగ్గరికి అయితే వెళ్తామన్నమాట మనం. అంటే ఇంతకుముందు స్వామివారు ఇక్కడి నుంచే గోవులు అవి కాసేవాడు అంట కదా, అది ఈ కొండపైన ఉండి అన్నీ చూస్తూ ఉండేవాడు అంట. అందుకని చెప్పేసి అక్కడికైతే వెళ్దాం మనం. ముందుగా అయితే ఈ టెంపుల్స్ అయితే చూడండి. ఇంకొక టెంపుల్ ఉంది మనకి ఇక్కడ, శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాలు నైవేద్యం సమర్పించు స్థలం అని రాసి ఉన్నారు చూడొచ్చు. ఈ స్టెప్స్ పైకి ఎక్కి మనం ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్తే పైన ఇంకొక టెంపుల్ అయితే ఉంటుంది మనకి, అది కూడా చూసేద్దాం ఒకసారి మనం.
గల్లకెళ్ళి పోతారు ఇక్కడ మనమైతే అన్ని ఆలయాలు అయితే దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పైకి కొండపైకి అయితే వెళ్తున్నాం. చూడొచ్చు మీకు అక్కడ కనిపిస్తుంది కదా కొండపైన. మనం ఇటు నుంచి అయితే పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే మనకి మల్లన్న స్వామి ఏదైతే కొండపై నుండి చుట్టూ గోవుల్ని కాస్తూ చూస్తూ ఉన్నారో అవైతే మాత్రం మనకి ఇక్కడ కనిపించిద్ది అనమాట. మనమైతే ఇప్పుడు వెళ్ళింది టెంపుల్ అయితే ఇదే. ఇటు సైడ్ నుంచి వస్తున్నాం మనం. ఈ కొండపైకి వెళ్ళడానికి అయితే చూడొచ్చు మనకి స్టెప్స్ కూడా ఇక్కడైతే అంత పెద్దగా మంచిగా అయితే లేవు, కొంచెం అంత జారేలా ఉన్నాయి. అంత రాళ్ళ మధ్యలో నుంచి అయితే వెళ్ళాలి. ఇక్కడ మనకి స్వామివారితో పాటు ఒక చిన్న అడ్వెంచర్ చేసిన ఫీల్ అయితే వస్తుంది మనకి. చూడొచ్చు మామూలుగా ఏదో ట్రెక్కింగ్ చేసినట్టు అనిపిస్తుంది మనకి. ఈ రాళ్ళు ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది మనకి. చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి చుట్టుపక్కల చూస్తే మనకి ఈ ఊరైతే కొమరవెల్లి అయితే మనకి చాలా బాగా కనిపించింది. చూడొచ్చు ఇక్కడ పైన ఎక్కుతున్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళైతే చూడండి ఆ రాయి పైకి ఎక్కడానికి శతవిధాలా ట్రై చేస్తున్నారు. వాళ్ళైతే ఎక్కడం కొంచెం పర్లేదు కానీ దిగటం మాత్రం భయంకరంగా ఉంది. అంటే వాళ్ళ కోరికలు అనేది తీరుతాయి పైకి ఎక్కితే అనేది ఒక నమ్మకం ఇక్కడ. కానీ అందరైతే ఎక్కడం చాలా కష్టం అది. ఎందుకంటే రాయి చూడొచ్చు చాలా డేంజర్గా ఉంది. అది మనకి వేరే దారి కూడా లేదు. పైకి ఎక్కేమంటే మాత్రం దిగేటప్పుడు మాత్రం చాలా కష్టమైతే అవుతుంది అక్కడ. కాకపోతే కొంతమంది అయితే ట్రై చేస్తున్నారు. వాళ్ళు మొక్కుకొని ఉంటారు కదా, వాళ్ళ మొక్కులు తీరాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నారు. అట్లా పైకి ఎక్కాలంటే ఒక 4-5 ఫ్రెండ్స్ అయితే ఉండాలి కింద మనల్ని పట్టుకోవడానికి, ఎక్కించడానికి అయితే. మిగిలిన వాళ్ళు అందరూ దిగారు కానీ ఆ పైన కనిపిస్తున్నాడు కదా మీకు, అతనైతే చాలా టైం తీసుకున్నాడు కిందకి దిగడానికి అయితే మాత్రం. ఎక్కేటప్పుడు ఎలా ఎక్కడో తెలియదు కానీ దిగడానికి మాత్రం చాలా కష్టపడ్డాడు అతను. ఇప్పుడే కూర్చోదా, ఇప్పుడే కూర్చో, అటు ఏం లేదు. ముందు కూర్చో అనే కూర్చో కాలు సాపాడ ముందుకు వచ్చి మంచిగా పట్టుకోరే పట్టుకోరి కాలు తీర్చి ఆ కాలు కాడ చేయబెట్టు. ఏం చెప్పలేదు, ఆ కాలు కాడ చేయబెట్టు. కాలు తీర్చి ఇగో కట్టుకోరు చెప్పకూరి. ఇగో కాలు తీర్చి కాలు కాడ చేయబెట్టు. ఆ కాలు తీర్చు. ఎందుకు బాగుపడతారు? కాలు దించు. నువ్వు కాలు తీసిన కాడ చేయి పెట్టు. చేయి పెట్టి కాడ కాలు తీసిన కాడ పెట్టి చేయి కిందికి పెట్టు. చాలాసేపు విశ్వ ప్రయత్నం చేసిన తర్వాత లాస్ట్కి మెల్లగా అయితే అతను దిగాడు. ఇక్కడి నుంచి ఒకసారి మనం ఈ చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉందో చూద్దాం. ఈ ఊరు ఈ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చివరికి వెళ్తే మనకి చాలా బాగా కనిపిస్తుంది. మనమైతే చాలా హైట్లో ఉన్నాం, చూడొచ్చు మీరు అంతా గమనించండి ఇక్కడి నుంచి అయితే.
చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎంత బాగుందో. చుట్టూ ఊరైతే చాలా బాగా కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఈ కొండపై నుంచి చాలా హైట్లో ఉంది మనకు. అక్కడ చూడొచ్చు స్వామివారి టెంపుల్ కూడా కనిపిస్తుంది మనకి. గోపురం అన్నది ఇక్కడికి మొత్తం. అక్కడ చూడొచ్చు చెరువు అనేది ఒకటి ఉంది మనకి. ఇక్కడ నుంచి అయితే చాలా బాగుంది. ఇంత ఎండలో కూడా చల్లగా ఉందన్నమాట. గాలి అనేది చల్లగా ఉంది ఇక్కడ కొంచెం మనకి. చాలా బాగుంది ఈ ప్లేస్ అనేది. పైన మాత్రం ఈ మల్లన్న స్వామి అనేది ఇక్కడి నుంచే చుట్టుపక్కల మొత్తం చూస్తూ ఉండేవాడంట. తను గొర్రెలు కానీ పశువులు కానీ అవి కాస్తూ ఉండేవాడని అంటారు కదా. అవన్నీ మొత్తం ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి ఏంటి అనేది ఈ కొండపైకి ఎక్కి చూస్తూ ఉండేవాడు అనమాట చుట్టూ. అందుకని ఇక్కడ ఇంత ఫేమస్ అనమాట ఇది పైన. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టెంపుల్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో చాలా వస్తుంటాయి అన్నమాట. నేనైతే హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడికి. 100 కిలోమీటర్లు అయితే వచ్చింది నాకు. ఇక్కడికి చుట్టుపక్కల నుంచి చాలామంది వస్తున్నారు. ఇక్కడ పక్కనే ఇంకొక టెంపుల్ కూడా ఉంది, అమ్మవారి టెంపుల్. అది కూడా చూడదగ్గ టెంపుల్ అనమాట. మీరు ఇక్కడ వచ్చేసి మీకు అడిగితే చెప్తారు, మీకు తెలియపోతే. ఇక్కడ నేను ఆ టెంపుల్ కూడా తీసి పెడదాం అనుకున్నాను కానీ నాకైతే టైం సరిపోలేదు, నేను వెళ్ళిపోయాను. అందుకని మీకు ఏమైనా తీరని కోరికలు ఉన్నా సరే ఈ మల్లన్న స్వామి చాలా శక్తివంతమైన దేవుడు అనమాట. మీరు వినే ఉంటారు కొమరవెల్లి మల్లన్న స్వామి అంటే. కనుక మీకు ఏవైనా కోరికలు, ఏవైనా తీరని బాధలు ఉంటే మాత్రం ఒకసారి అయితే టెంపుల్కి అయితే రండి. చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుందన్నమాట చూడడానికి. మొత్తం అంతా ఈ కొండపైన అయితే బాగుంది. ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టం అనిపించింది. ఇక్కడ ఎక్కిన తర్వాత మాత్రం చాలా బాగుంది. మీరు వెహికల్ ఉంటే మాత్రం వెహికల్ తీసుకొని కొండపైకి డైరెక్ట్గా వచ్చారంటే మాత్రం మీకు ఇంత కష్టమైతే ఏమనిపించదు అనమాట. ఈజీగానే అనిపించింది మీకు. ఎందుకంటే అన్నీ రాళ్ళు కదా, ఎండకి చాలా హీట్ అయిపోతున్నాయి. అవి హీట్ అయిపోయి మనకి కాళ్ళు అనేది, ఇంకోటి చెట్లు కూడా ఎక్కడా లేవు వచ్చేదారిలో. మనం కొంచెం ఏమన్నా ఆగాలి అనుకోవడానికి ఆ చెట్లు ఏం లేకపోవడం వల్ల మనం కంటిన్యూగా ఎండలో నడుచుకుంటూ రావాలి. కాబట్టి ఇంకా మనకి పైకి వచ్చేసరికి కాళ్ళు అనేది చాలా కాలుతున్నాయి అన్నమాట. అంతే ఇంకా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో అయితే ఇంతే ఇంకా.